టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఆంథ్రోపాలజీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ గురించి నేర్చుకుందాం, రైట్? సో లాంగ్వేజ్ అనేది ఆంథ్రోపాలజీలో ఎట్లా సిగ్నిఫికెన్స్, ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ గురించి చూసి మనం కొన్ని టాపిక్స్ అనేవి బ్రాడ్గా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో సహా చేద్దాం, రైట్? ఎస్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో క్లాస్ జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీ చూసుకున్నప్పుడు ద స్కోప్ ఆర్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది చూస్తాం. కాస్త బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చిన తర్వాత ఈరోజు మనం చూడబోయే క్వశ్చన్ గురించి వెళ్దాం, ఓకేనా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీలో ఆంథ్రోపో అంటే హ్యూమన్, ఆంథ్రోపో అంటే హ్యూమన్, క్లియర్? ఆలజీ అంటే స్టడీ, అంటే ఇట్ ఈజ్ అబౌట్ స్టడీయింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? అయితే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఒకటి చూస్తాం, క్లియర్? ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చూస్తాం. బయాలజీ, జీన్స్, జెనెటిక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫిజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. అండ్ నెక్స్ట్ దెర్ ఈస్ వన్ బ్రాంచ్ దట్ ఈస్ కాల్డ్ ది కల్చరల్ ఆంథ్రోపాలజీ. కల్చరల్ ఆంథ్రోపాలజీలో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్, కిన్షిప్, రిలీజియన్ ఇటువంటివన్నీ కూడా కల్చరల్ ఆంథ్రోపాలజీలో చూస్తామన్నమాట. అండ్ దెర్ ఈజ్ అబౌట్ ది ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ప్రకారం పురాతనంలో మన వాళ్ళు ఏ విధంగా కొన్ని ప్రొడక్ట్స్ అయినా యూజ్ చేసేవారు ఆర్ ఎట్లా నివసించేవారు, ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. అంటే వస్తువులను తవ్వి తీసిన తర్వాత దాన్ని పరిశీలించడంతో మన హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా నివసించేవారు, ఈవెన్ ఎవల్యూషనరీ స్టేజ్లో ఏ విధంగా వచ్చారు అనేది కూడా ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ ఇస్తుంది. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. లాంగ్వేజ్ plays a crucial role in the formation of culture. సార్, మరైతే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది కల్చరల్ ఆంథ్రోపాలజీలో కూడా రాయొచ్చా? ఎస్. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది మనం బ్రాడ్ హెడ్డింగ్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో కూడా పెట్టచ్చు. బట్ దీనికంటూ ఇంపార్టెన్స్ అనేది కాస్త ఎక్కువ ఉందన్నమాట, క్లియర్? కల్చర్ హ్యాస్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. ఇన్ ఏ వే కల్చర్ లాంగ్వేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లాంగ్వేజ్ కూడా కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట, క్లియర్? సో రఫ్గా ఇది చూసుకుంటే ఎస్, 2013లో డైరెక్ట్గా 10 మార్క్ క్వశ్చన్ అనేది యూపీఎస్సీ వాడు దీని మీద ఫ్రేమ్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ? అయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఎటువంటి బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ షూట్అవుట్ అనేది చేస్తాడు. సింప్లీ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ 10 మార్క్స్ అంతే, క్లియర్? సో ఇటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మన దగ్గర ఆల్రెడీ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది, దాంట్లోంచి మీరు ఆన్సర్ అనేది రాయొచ్చు అనమాట, క్లియర్? సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. చూడమ్మా, ఈ ఉగాది సెలబ్రేషన్స్ కింద మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. అయితే ఫీజు అనేది 30,000 ఉండేది, కేవలం మనం 25,000 రూపీస్కి మాత్రమే ఉగాది సెలబ్రేషన్స్లో పెట్టడం జరిగింది. అయితే బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా, క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. అయితే ఆప్షనల్ ఇంపార్టెన్స్ అనేది మీకు అందరికీ కూడా ఎగ్జామినేషన్లో తెలుసు. సో ఎవరైతే 2025లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీ జనరల్ స్టడీస్ కంప్లీట్ అయ్యేసరికి ఆప్షనల్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, రైట్? అండ్ దిస్ ఈజ్ అబౌట్ మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఐ హోల్డ్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ మెయిన్స్ అనేవి రాశాను అండ్ 3 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ డీల్ విత్ ది పాలిటీ, గవర్నెన్స్ అండ్ ది ఆంథ్రోపాలజీ ఆప్షనల్, రైట్? ఎస్. ఇది క్వశ్చన్, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ 10 మార్క్స్ అంతే, క్లియర్? సో ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఫర్దర్ రిఫరెన్స్ కింద ఇది ఉంటుందన్నమాట. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటో బ్రీఫ్గా నేను చెప్పాను, రైట్? ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది మన ఆంథ్రోపాలజీలో ఒక సబ్ ఫీల్డ్ అనమాట.
క్లియర్. సో ఇది హ్యూమన్ లాంగ్వేజ్ స్టడీ అనేది చేస్తుంది. క్లియర్. అండ్ లాంగ్వేజ్ అనేది మన కల్చరల్ లైఫ్లో, మన సోషల్ లైఫ్లో ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అనేది చూస్తామన్నమాట. క్లియర్. అంటే ఇంట్రడక్షన్ రాసేటప్పుడు లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ అనేది సిగ్నిఫికెన్స్ ఎంతవరకు ఉంటుంది మనం ఇక్కడే చూపిస్తామన్నమాట. రైట్. సో లింగ్విస్టిక్ ఆంథ్రపాలజిస్ట్ దే ఎక్స్ప్లోర్ ఏంటి, ఏ విధంగా లాంగ్వేజ్ షేప్స్ అండ్ ఈజ్ షేప్డ్ బై సోషల్ ఇంటరాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక విధంగా మాట్లాడుతున్నాం, ఒక సెటిల్డ్ పర్సన్, ఒక డెవలప్డ్ పర్సన్, ఒక గ్రోన్ పర్సన్ వచ్చి మనతో ఒక విధంగా మాట్లాడుతున్నారు, అది చాలా డిగ్నిటీగా ఉంది అంటే ఆటోమేటిక్గా మన లాంగ్వేజ్ రిఫైన్మెంట్ అనేది జరుగుతుంది. క్లియర్. దాన్నే సోషల్ ఇంటరాక్షన్స్ అని అంటాం. అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ కాగ్నిటివ్ ప్రాసెస్ అంటే మైండ్ రిలేటెడ్, మన బ్రెయిన్ కాంప్లెక్సిటీ డెవలప్మెంట్ పెరిగినప్పుడు మాత్రమే మన లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. రైట్. సో దీంతో నేను ఇంట్రడక్షన్లో అసలు లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ ఏంటి, తన స్కోప్ ఏంటి, ఎంతవరకు వెళ్తుంది, ఇది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇది దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది ఇంట్రడక్షన్లోనే నేను నీట్గా షార్ట్కట్లో పెట్టేశాను. అవునా. సో మనకి 10 మార్క్స్ అంటే 150 వర్డ్స్ దాకా మాత్రమే రాయాలన్నమాట. క్లియర్. రైట్. సో కొన్ని కీ ఆస్పెక్ట్స్ ఉండి లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీలో, దట్ ఈజ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. క్లియర్. సో లాంగ్వేజ్ ఏ విధంగా కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కల్చర్ ఏ విధంగా లాంగ్వేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఇక్కడ చూస్తామన్నమాట. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్వేజ్ రిఫ్లెక్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ సోషల్ ఐడెంటిటీ. క్లియర్. సొసైటీలో మన పొజిషన్, ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనేది లాంగ్వేజే చెప్తుందన్నమాట. సోషల్ నార్మ్స్, పవర్ డైనమిక్స్, కమ్యూనిటీలో ఇవన్నీ కూడా లాంగ్వేజ్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. క్లియర్. సో ఎవరైతే స్పష్టంగా నీట్గా మాట్లాడగలుగుతారో వాళ్ళే కమాండింగ్ పొజిషన్లో ఉండగలరు, మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేయగలరన్నమాట. క్లియర్. అందుకే లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది కల్చర్ అండ్ కల్చర్ ఇన్ ఏ వే ఇన్ఫ్లుయెన్సెస్ ది లాంగ్వేజ్. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమని చెప్పారు, ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ఫీరియర్ టు వెస్టర్న్ లాంగ్వేజ్. సో మా కల్చర్ అనేది సుపీరియర్ టు యువర్ కల్చర్ అని అంటున్నారు. అవునా. సో బ్రిటిష్ వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. క్లియర్. ఎస్. అండ్ సెకండ్ పాయింట్లో చూడండి, లాంగ్వేజ్ స్ట్రక్చర్ అండ్ వేరియేషన్. అంటే లాంగ్వేజ్ అనేది స్ట్రక్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చరైజేషన్ వలన వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో కూడా డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా మాట్లాడతారు. నార్త్ కోస్ట్ ఆఫ్ ఆంధ్ర ఒకలాగా, సెంట్రల్ కోస్ట్ ఆఫ్ ఆంధ్ర ఒకలాగా, సౌత్ కోస్ట్ ఆఫ్ ఆంధ్ర ఒకలాగా, రాయలసీమ ఒకలాగా, అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా ఒక యాస అనేది మెయింటైన్ చేస్తారు. రైట్. ఆ డైలెక్ట్ డిఫరెన్సెస్ లాంటివి ఎన్నో వస్తాయి, వాటినే వేరియేషన్స్ అని అంటామన్నమాట. క్లియర్. సో అవన్నీ కూడా మన గ్రామర్ కానీ, మన ఫొనెటిక్స్, మన ప్రొనౌన్సియేషన్ డిస్టింక్ట్ కానీ అన్నీ చూపిస్తాయి. అండ్ సెమాంటిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సెమాంటిక్స్ అంటే ఏంటి? సెమాంటిక్స్ అంటే ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్, ద ఎవల్యూషన్ ఆఫ్ వర్డ్, ద యూసేజ్ ఆఫ్ వర్డ్. వాటిని సెమాంటిక్స్ అని అంటాం. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో అక్షరాలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనేది చూస్తాం. అండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అండ్ సోషలైజేషన్. ఏ విధంగా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము, ఏ విధంగా సోషలైజ్ అవుతున్నాం. సోషలైజ్ అంటే సొసైటీలో మనల్ని మనం ఏ విధంగా నిరూపించుకుంటున్నాము. క్లియర్. సో అంటే పేరెంట్స్ జనరలీ చిల్డ్రన్కి లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు, ఒక చైల్డ్ బ్రాటప్ టైంలో ఎటువంటి లాంగ్వేజ్ యూసేజ్ అనేది జరుగుతుంది, సో దాంతో చైల్డ్ ఏ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాడు అనేది లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ వాళ్ళు చూస్తారు. క్లియర్. అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్. సి లాంగ్వేజ్ కాంటాక్ట్ అండ్ చేంజ్. క్లియర్. ఏ విధంగా కొత్త లాంగ్వేజ్ కాంటాక్ట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు స్టేట్స్ వాళ్ళైతే చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడతారు. ఎస్. బట్ కొంత టైం తర్వాత ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నాం. ఒకవేళ నార్త్ స్టేట్స్కి వెళ్తే హిందీ అనేది నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ లాంగ్వేజ్ మాత్రమే నేర్చుకోవట్లేదు,
మనలో కొన్ని చేంజెస్ అనేవి, కల్చరల్ ఆస్పెక్ట్స్, ఓరియంటేషన్స్ అనేవి డిఫరెన్స్ వస్తున్నాయి. సో అందుకని లాంగ్వేజ్ కాంటాక్ట్ వలన ఎటువంటి చేంజెస్ అనేవి వస్తున్నాయి, ఎటువంటి షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ చూస్తుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, డిస్కోర్స్ అండ్ కమ్యూనికేషన్. డిస్కోర్స్ అంటే ఏంటి? డిస్కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ డిస్కషన్స్ అన్నమాట. డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్, డిస్కోర్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలి, స్పీచ్ జనర్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ ఇట్లాంటివన్నీ కూడా చూస్తాము. అయితే ఆఫెన్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో కొన్నిసార్లు లాంగ్వేజ్ మాత్రమే కాదు, వితౌట్ ఎనీ లాంగ్వేజ్ కూడా కమ్యూనికేషన్ ఇవ్వగలం. దట్ ఈజ్ గెస్చర్. క్లియర్? హెడ్ నాడ్ చేయడం కానీ, ఐస్ వింక్ చేయడం కానీ, బ్లింక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ గెస్చర్స్ అంటాము. బాడీ లాంగ్వేజ్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కమ్యూనికేషన్లో హెల్ప్ అవుతాయి వితౌట్ ఎనీ లాంగ్వేజ్. క్లియర్? సో లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ వాళ్ళు కేవలం లాంగ్వేజ్తో జరిగే కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా లాంగ్వేజ్కి సంబంధం లేని కమ్యూనికేషన్ థింగ్స్ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఈ విధంగా ఒక 5-6 పాయింట్స్ అనేవి మనం పెట్టామంటే ఆన్సర్ అనేది నీట్గా 150 వర్డ్స్లో మనకి సెట్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ అనేది రాయాలి. క్లియర్? ప్రతి ఆన్సర్కి కూడా బాడీ అనేది ఎంత ఇంపార్టెంటో ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం, బాడీలో డిఫరెంట్ డైమెన్షన్ సిగ్నిఫికెన్స్ పాయింట్స్ అన్నీ పెడతాం, కన్క్లూషన్లో పర్ఫెక్ట్ పంచ్ లాగా మనం రాస్తామన్నమాట. ఇక్కడ ఒకసారి చూడమా, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజిస్ట్ వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అనేవి పెడతారు రీసెర్చ్లోని. సో దట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఇంటర్వ్యూస్ చేస్తారు, డాక్యుమెంటేషన్ లాంటివి కలెక్ట్ చేస్తారనమాట. క్లియర్? సో దట్ అప్పుడే సొసైటీలో హ్యూమన్ కమ్యూనికేషన్స్ ఎలా జరుగుతున్నాయో అనేవి అర్థమవుతాయి, కల్చరల్ డైవర్సిటీ యొక్క బేసిస్ అర్థమవుతుంది, కాంప్లెక్స్ రిలేషన్స్ అనేవి కూడా అర్థమవుతాయి. క్లియర్? లాంగ్వేజ్కి సొసైటీకి ఉన్న లింక్ కూడా అప్పుడే అర్థమవుతుంది అని చెప్తూ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది క్లియర్గా మనం కన్క్లూషన్లో రాస్తున్నామన్నమాట. క్లియర్? సో ఈ విధంగా రెగ్యులర్గా నేను ఆంథ్రోపాలజీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తూ స్ట్రక్చర్ అనేది మీకు చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా ట్రై చేయండి అమ్మా. క్లియర్? క్వశ్చన్ ఆల్రెడీ చూశారు కాబట్టి అండ్ ఐ జస్ట్ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ దిస్ క్వశ్చన్ అండ్ ప్రాక్టీస్. క్లియర్? ఒకసారి మీరు రైటింగ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఫ్లో అనేది కంటిన్యూస్గా వెళ్తుంది, అది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్? ఎస్. అండ్ ఉగాది సెలబ్రేషన్ ఆఫర్స్ అనేవి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కూడా ఉంది. బోత్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అనేది మీరు తీసుకున్నట్లయితే 1 lakh రూపీ ఫీజు అనేది కేవలం 80,000 రూపీస్కే మనం తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ ఓన్లీ మీరు ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం 60,000 ఫీజు అనేది 10,000 ఫ్లాట్ డిస్కౌంట్తో 50,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. అయితే ఆఫర్ అనేది చూడమ్మా, కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. ఓకేనా? 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కానీ అదర్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ క్లాసెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్ ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. రైట్? సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఎంక్వైరీ చేయడానికి ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553.